ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణ టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి అప్డేట్ అండి. అయితే మొత్తానికి డిఎస్సి కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా టెట్ కావచ్చు, ఈ రెండు నోటిఫికేషన్ ముందు మనకి ఎలక్షన్ ముందే రిలీజ్ అయ్యాయి. మరి వీటి ప్రభావం ఎంతవరకు పడిపోతుంది? ఎందుకంటే ఎలక్షన్ కోడ్ మనకి ఇంప్లిమెంట్లో వచ్చింది. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి జూన్ 4th కౌంటింగ్, ఇలా మిగతా రాష్ట్రంలో జూన్ 24th వరకు కూడా ఉంది ప్రభావం. మరి ఈ డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్ తెలంగాణలో యథావిధిగా కొనసాగుతుందా లేదా, దీనికి సంబంధించి మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మనకి తెలంగాణలో ఇచ్చినటువంటి టెట్ నోటిఫికేషన్ కావచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, కాస్త ఎగ్జామ్ తేదీలో స్వల్ప మార్పులు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, కానీ పూర్తిగా నోటిఫికేషన్ రద్దు కాదు, ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాకపోతే ఎగ్జామ్ తేదీలో స్వల్పంగా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే కొంచెం దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ముగింది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ ప్రభావం అనేది పరీక్షల పైన ఉంటుంది కాబట్టి, ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఉంటుంది కాబట్టి, ఇక ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇంత రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ విషయం కావచ్చు కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం అనుకుంటే నిర్వహించవచ్చు, లేదనుకుంటే ఎన్నికల కూడా ప్రభావం చెప్పేసి వాయిదా వేస్తే కూడా వేయచ్చు. కానీ 100% ఎగ్జామ్ మాత్రం డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్ మాత్రం జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులకు నేను తెలియజేసేది, వన్స్ మీ ప్రిపరేషన్ ప్లాన్ మాత్రం ఆపకండి. ఎంత ఆపినా అనుకున్నట్టుగానే డిఎస్సి ఎట్లాగో మనకి జూలై ఆగస్టులో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది టెట్ ఎగ్జామ్ కూడా ఆ ప్రాంతంలోనే జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ తేదీలో మార్పులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఏదన్నా అప్డేట్ వస్తే అందరికంటే ముందుగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ గుర్తు చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్.